మీ బండి ఎక్కడ ఉందన్నా? నాదన్నా బండి అక్కడ ఉందన్నా. ఏ బండి? 2844 అది 1583 ఇదే బండా? ఓకే 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 సరే. ఇప్పుడు ఏం చేయమంటావు? కొత్త బండ్లు కొనాలన్నా వద్దా? కొత్త బండ్లు కొనుక్కుంటే అడక తినాల్సిందే అన్న. కన్ఫామా? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అడక తినాల్సిందే. ఓలా ఊబర్ నమ్ముకొని బండ్లను ఎవరు తీసుకోకండి ప్లీజ్, నా రిక్వెస్ట్ అది. ఇంతకుముందు కంటే ఓలా ఊబర్ నడిపిస్తుంటే లాస్ వచ్చిన, ఇప్పుడైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఐటీ బుకింగ్లు కొట్టడం వల్ల 3000 4000 రోజు అవుతుంది. ఓకే, సెట్ అయిపోతుంది కొంచెం. ఓకే. ఇంకా ఓలా ఊబర్ నడుపుకునేది అనుకో పైకి పోవాల్సిందే డైరెక్ట్. ఏం చెప్పలేదు నా నోట్ల నుంచి అయితే ఏం రావట్లేదు. కొత్త బండ్లు కొనొచ్చా కొనొద్దా? కొనుక్కొని డైరెక్ట్ మళ్ళీ ఎమ్మడే వారం రోజులకి అమ్ముకోవాల్సి వస్తుంది అన్న. అంతేనంటారా? అంతే, వేస్ట్. ఉన్న వాసన చెప్తున్నా, ఎవరు తీసుకోకండి కొత్త బండ్లు అయితే, నష్టపోతారు. మీరు ఆలోచించండి. దాని బదులు ఒక బిజినెస్ పెట్టుకోండి, మంచిది. చాయ్ పెట్టుకోండి, బాగుంటుంది. సరే అన్న, మీరు మీరు అన్న మీరు చెప్పండి. మీరేం చేస్తారు? మీరేం చేస్తారు? నేను ఇది అన్న జర కొంచెం ఐటీ బుకింగ్లో 2-3 కొట్టేసి చిన్న ఓలా ఊబర్ ఆన్ చేస్తా. దాంట్లో పోయిస్తే ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు 2000 అయింది. ఈ ఐటీ బుకింగ్ 3 కొడితే ఎప్పటి నుంచి చీకటి పడి రాక వెళ్ళినా కూడా 1000 రూపాయలు కాదు, 800 700 అదో గ్యాస్ అవుతుంది. 1000-2000 ఉంటాయి. ఈ ఓలా ఊబర్లు ఎట్లుంది? ఇక ఓలా ఊబర్ ఇప్పటి నుంచి ఇప్పుడు 1-2 అయితే ఎట్లా బిజినెస్ ఎట్లుంది? మామూలుగా అదే నడుపుకుంటే అదే నడపాలని అంటే ఇక 12 రూపాయలు 11 రూపాయలు కిలోమీటర్ ఇస్తాడు. ఇక కొట్టలేక మళ్ళీ 3 కిలోమీటర్ పికప్ ఇస్తాడు. ఆ 3 కిలోమీటర్లు ఆడిపోతారు, ఇక క్యాన్సిల్ అవుతుంది. ఇది పెట్రోల్ బొక్క. ఇదేందా ఓన్లీ పెట్రోల్ బంకులు, బండి సర్వీస్ మెయింటెనెన్స్ కోసం అట్ట ఇల్లు గడవడానికి తప్పితే ఓలా ఊబర్లు ఇంకేం దొరకదు. ఫైనాన్స్ కూడా కట్టలేని పరిస్థితులు. ఇప్పుడు బండ్లు కొత్త కొనుక్కునే వాళ్ళకైతే ఒక అడ్వైజ్ ఏంటంటే అస్సలు వద్దు. ఎంతసేపు ఉండు ఏమన్నా పాత ఉన్నోళ్ళు నడుపుకుంటేనే అట్లా నడుపుకొని వదిలిపెట్టడం అంతే తప్ప, కానీ కొత్తగా కొనుక్కొని నడపాలని అంటే ఫైనాన్స్ కట్టలేరు, ఇల్లు కూడా గడవలేరు. ఆఖరికి మళ్ళీ తర్వాత ఈ బండి ఫైనాన్స్ ఒకటి పీక్కపోతాడు, దానికి తట్టుకోలేక మనం ఆత్మహత్యల పాలే తప్ప ఏముండదు. అంతే. మొత్తం మీద కొత్త బండి కొనొద్దు, వేస్ట్, కొన్నా వేస్ట్. అన్న చెప్పండి అన్న, మీరేం చేస్తారు? ఐటీ బుకింగ్ చేస్తా అన్న. క్యాబ్ డ్రైవరా? క్యాబ్ డ్రైవర్. ఓకే, చూస్తే మొత్తం మీరు ఐటీ ఎంప్లాయీ లాకుండా. ఓకే చెప్పండి. కానీ మన పరిస్థితి బాగాలేక ఇది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఓలా ఊబర్లో చాలామంది చెప్తున్నారు రేట్లు వస్తున్నాయి, అంత వస్తుంది, ఇంత వస్తుందని. అది నమ్మి కానీ బండి కొంటే మాత్రం 2 నెలల సేల్కి పెట్టాలి బండి. దానికన్నా 1,00,000 రూపాయలు పెట్టుకొని చాయ్ డబ్బా పెట్టుకోరు. దానంత సుఖం ఇంకొకటి లేదు. లేదు మా ఊరు సంపాదించినట్టు వచ్చిరా 2 నెలల బండి అమ్మేస్తారు, ఇక మళ్ళీ ఊరికి పరిగెత్తాలి బ్యాగ్ సర్దుకొని. చూసుకోరు మరి. లేదు అంటే కనుక ప్రశాంతంగా ఐటీ బుకింగ్లు చేసుకొని ప్రశాంతంగా ఉండరు. లేదా మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. అది సంగతి. కొత్త బండ్లు కొనాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తావు? అస్సలు కొనుక్కోరు. కొంటే ఏమైతే కొంటే నాశనమే. అంతేనా? దుమ్ము కొట్టుకుపోతారు, మీ ఇష్టం. ఇక ఫైనల్ మాట ఇదేనా? ఇక అంతే. అనవసరంగా బండి కొని ఇబ్బంది పడి గంటలు రోడ్ల మీద కూర్చునే బదులు పోయి ఇంట్లో చాయ్ డబ్బా పెట్టుకుని ఇంట్లోనే ఎంత వస్తుంది కిలోమీటర్? బాగానే వస్తుంది, 12 రూపాయలు 10 రూపాయలు బాగానే వస్తుంది. అయినా కానీ నడిపెట్టేవాళ్ళు ఉన్నారు కదా మన వాళ్ళు. అవునా? నమ్మరు మన వాళ్ళకి, ఎంత చెప్పినా వినరుగా. పొద్దున ఆయన నమ్మకడ్రా కొనకడ్రా బండి అంటే కొంటారు, కొని ఇట్లా మునుగుతారు. తర్వాత చెట్ల కింద పుట్ల కింద స్టేట్ చూసుకుంటే కూర్చోవడమే. ఏం చేసేది ఉంది? ఓకే అన్న, చాయ్ డబ్బా పెట్టుకోరు. ఓకేనా, థ్యాంక్ యూ. రైట్. ఫైనల్గా ఇప్పుడు కొత్త బండి కొనాలన్నా వద్దా? ఓలా ఊబర్ను నమ్మి కొత్త బండి కొనమంటారా వద్దంటారా? కొత్త బండి కొనింది అనుకో మొదలాల్చుకోవాల్సిందే కన్ఫర్మ్. నో డౌట్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఓలా ఊబర్ 0. అంతే. ఐటీ బుకింగ్లు ఓన్లీ దాని మీద బతుకుతున్నాం ఏదో. కానీ నా సజెషన్ ఏంటంటే ఎవరైతే రీసెంట్గా బండి కొందామని అనుకుంటున్నారో వాళ్ళైతే కొన్నాకండి అన్న. ఒకవేళ కొనింది అనుకో ముడ్డలాల్చిపోతారు డైరెక్ట్.